ఇంకొక అంటే ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు, మీరు చూస్తున్నారు అరెస్టులు జరుగుతున్న తీరంతా కూడా, ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసినట్టు ఇందిరమ్మ పాలన అంటే ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలదన్ని ఇందిరమ్మ కంటే నేను చాలా ఎక్కువ తిన్నాను అని చెప్పి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు నిరూపించుకుంటా ఉన్నారు. ప్రజల సమస్యల్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల కష్టాలని ప్రశ్నిస్తున్న, ప్రజల వీళ్ళు చేసిన ప్రామిసుల్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న అందరి నాయకుల్ని రేవంత్ రెడ్డి గారు అరెస్టులు, నిర్బంధాలు తప్ప, బూతులు తప్ప రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరంలో చేసింది ఒక్కటి కూడా లేదు, సాధించింది ఒక్కటి కూడా లేదు. బాధాకరం ఏంటంటే నిన్న ఒక ఎమ్మెల్యే, మా శాసనసభ్యుడు తన హక్కుగా, దట్స్ ప్రివిలేజ్ ఆఫ్ ఎమ్మెల్యే, తన ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా ఆ పోలీస్ స్టేషన్ లో ఆ ఆఫీసర్ ఆ ఎమ్మెల్యే గారిని రిసీవ్ చేసుకొని బాధ్యత, అది ఒక శాసనసభ్యుని హక్కు అది. అలాంటిది ఆ శాసనసభ్యుడు పోయిన తర్వాత పర్మిషన్ తీసుకొని మరి, అపాయింట్మెంట్ తీసుకొని మరి పోయినా కూడాను ఆ శాసనసభ్యుడిని వాళ్ళు కావాలని ఆయన ముందలే ఏసీపీ గారు, సిఐ గారు వెళ్ళిపోతూ దానికి తోడు మళ్ళీ ఆయన మీద కేసు పెట్టారు. ఇది రాజ్యాంగానికి కంప్లీట్లీ తూట్లు పడడమే. స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, ఇవాళ ఒక శాసనసభ్యుని ప్రివిలేజ్ ని ఏదైతే బ్రీచ్ జరిగిందో వాళ్ళ మీద కేసులు పెట్టాలి తప్ప ఇదే ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడం చాలా అరాచకం. అది కూడా నిన్న కేసు పెడతారు, ఇవాళ పొద్దున ఎఫ్ఐఆర్ లేదు, అరెస్ట్ వారెంట్ లేకుండా ఆ ఎమ్మెల్యే శాసనసభ్యుని ఇంటి డోర్లు పలగొట్టి ఇంటికి పోయి అరెస్ట్ చేయడం, దాని తోడు ఆయనను కలవడానికి వెళ్ళిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా అరెస్ట్ చేసి తలా ఓ పోలీస్ స్టేషన్ లో పెట్టి, ఇంత నిర్బంధమైన పాలన, ఇంత నిరంకుశమైన పాలన తెలంగాణ సమాజం, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేయని పనులన్నీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఎవ్వరు ఇప్పటి చరిత్రలో, తెలుగు చరిత్రలో 1956 ఆంధ్రప్రదేశ్ ఫామ్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ముఖ్యమంత్రిని ఈ సమాజం ఎప్పుడు చూడలేదు. ఇప్పటి వరకు కూడా ఏమేమి యాక్ట్ కింద ఆయన అరెస్ట్ చేశారో కూడా లేదు. మా లాయర్లను కూడా మీరు అడిగితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతామని చెప్పేసి అరెస్ట్ ను వెళ్ళిన లాయర్లను కూడా బెదిరియడం జరిగింది. ఇప్పుడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పొద్దున పూట మాజీ మంత్రి వర్యులు హరీష్ గారు అందరు ఎమ్మెల్యేలు వెళ్ళి ఏం అరెస్ట్ వారెంట్ చూపెట్టండి, అరెస్ట్ వారెంట్ చూపెట్టలేదు. సరే ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టమంటే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టలేదు. ఏమేమి సెక్షన్స్ లో పెట్టారని చెప్పి ఇప్పటివరకు మాకు తెలియదు, ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. వెళ్ళిన లాయర్లకు కూడా ఇప్పటివరకు ఏం సెక్షన్స్ ఏంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపెట్టలేదు ఇప్పటివరకు. కేవలం వాళ్ళు చెప్పడం, పోలీసులు చెప్పడం ఏంటంటే మాకు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి వస్తున్న ఆర్డర్స్ కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తాం. సో ఇప్పుడు ఏమేమి సెక్షన్ లో పెట్టారని చెప్పి వెళ్ళి వేచి చూడాలి మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.